తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి నుండి మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తి కూడా నీటిని దిగువకు విడుదల తీస్తున్నారు. ఇక కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల్లో వరద పెరుగుతోంది. దీంతో కోనసీమలో లంక గ్రామాలు వరద బారిన పడ్డాయి. మరోవైపు ఏజెన్సీలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. ఇక భద్రాచలం వద్ద 49.6 అడుగులకు వరద నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. సాయిరామ్, ఏదైతే వరద గోదావరి మరోసారి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 3 సార్లు వరద వచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈసారి క్రమేణా పెరుగుతున్న గత 5 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే భద్రాచలం దగ్గర ఇప్పుడు 5 గంటలకి 50 అడుగులకి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో సింతూరు, కోనవరం, విఆర్పురంలోని దాదాపుగా 86 గ్రామాలకి రాకపోకలు తెగిపోయినాయి. ఇప్పుడు కోనవరం మండల కేంద్రమైన ఇక్కడ ఏదైతే బజార్ ఉందో ఆ బజార్లోకి ఇక్కడ ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుతూ ఉంది. దీంతో మొత్తం ఇక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి, ఎస్డీఆర్ బృందాలు కూడా రంగప్రవేశం చేసి ఇప్పుడు ఇల్లులు ఖాళీ చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇళ్లలోకి నీరు చేరుతూ ఉన్న నేపథ్యంలో మరింతగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కోనవరం గ్రామంలోని మొత్తం బజారుకి సంబంధించిన ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీరు చేరడంతో మొత్తం బేడ సర్దుకుని వారు బయటకు వస్తున్నారు. మంచాలు కూడా సర్దుకుని బయటికి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మరోవైపు చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజీ దిగున ఉన్న కోనసీమ లంక గ్రామాలకి పూర్తిగా రాకపోకలు తెగిపోయినాయి. దాదాపు 46 గ్రామాలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాల నుంచి ఇప్పుడు బయటికి రావాలంటే నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా, ఆసుపత్రి పనుల మీద బయటికి రావాలన్నా ఇప్పుడు బోట్ల మీద ఇక్కడ ప్రయాణం చేయాల్సి ఉంది. ఇక్కడ రెవెన్యూ, పోలీసు మొత్తం అధికారుల దగ్గర ఉండి రేవుల దగ్గర మొత్తం మిగతా రేవుల్లో ప్రయాణికులు ఎవరిని ఇక్కడ ప్రయాణించకుండా కేవలం అత్యవసరాల కోసం మాత్రమే, నిత్యావసరాల కోసం మాత్రమే ఇక్కడ బోట్లని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రేవుల్లో చూసినట్లయితే అయినవిల్లి ఎదురుబిడియం దగ్గర కూడా బోట్ల మీదే దాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే అప్పన రాముని లంక దగ్గర కాజువే మీద కూడా పూర్తిగా నీరు చేరడంతో బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే నాగులంక దగ్గర కనక్కాయ లంక కాజువే మీద కూడా పూర్తిగా వరద నీరు రావడంతో మొత్తం జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఉంది. గంటి పెదపూడి దగ్గర మనం చూస్తున్న విజువల్లో కూడా ఆ బోట్ల మీద దగ్గరుండి ఇక్కడ అత్యవసరానికి బయటకు వచ్చిన వారిని మళ్ళీ తీసుకెళ్ళి దింపుతున్నారు. అలాగే ఇక్కడ కొబ్బరి తోటల్లో కొబ్బరికాయలు చాలా ఎక్కువగా దిగుబడి దింపు తీసి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. లంక గ్రామాల్లో రాసులు ఉన్నాయి. అయితే వరద పెరిగినట్లయితే ఈ కొబ్బరికాయలు కొట్టిపోయే పరిస్థితి ఉంది. దీంతో బోట్ల మీద తీసుకొచ్చి ఒడ్డుకి చేరవేస్తున్నారు. ఒడ్డు నుంచి మళ్ళీ ట్రాక్టర్ల మీద సురక్షిత ప్రాంతానికి ఈ కొబ్బరికాయలను కూడా తరలించుకుంటున్న పరిస్థితిలో రైతులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ఇక్కడ 175 గేట్ల నుంచి ప్రస్తుతం 12,75,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. దీంతో ఇక్కడ 12.30 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. మరొక అడుగు పెరిగినట్లయితే ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు ఉన్నాయి. 15 లక్షల క్యూసెక్కుల నీరు వరకు వస్తుందని చెప్పేసి ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులకి ఫోర్కాస్ట్ ఉన్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు భద్రాచలం దగ్గర చూసినట్లయితే 5 గంటలకి 50 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఇప్పుడు 12,75,000 పైగా క్యూసెక్కుల నీరు దిగుకి భద్రాచలం దగ్గర వస్తూ ఉంది. ఎగువన కాళేశ్వరం బ్యారేజీలో పూర్తిగా నీరు నిండిపోవడంతో అక్కడ 85 గేట్లను ఎత్తి నీరు దిగుకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అయితే కాళేశ్వరం దగ్గర నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉపనదులన్నీ పొంగు ప్రవహిస్తున్నాయి. గోదావరి పాయలన్నీ కూడా అంటే వాగులు, వంకలన్నీ కూడా గోదావరిలో చేరుతుందో ఈ వరద ప్రవాహం చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటి వరకు కూడా పెరిగిన తర్వాత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టినట్లయితే ఇక్కడ 24 గంటల తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం పెరుగుతుంది. దీంతో మొత్తం అధికార యంత్రం కూడా అప్రమత్తమై లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
పర్యటిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లూరు జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ మొత్తం ముంపు గ్రామాల్లో, లంక గ్రామాల్లో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ కీర్తి శేకూరి కలెక్టర్ ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు ఈ వరద సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.